హలో అందరికీ, వెల్కమ్ టు మదర్స్ వరల్డ్. ఈరోజు నేను వెజిటబుల్ రవా బాత్ చేసి చూపిస్తాను. దీన్ని ఎలాంటి ఏజ్ వాళ్ళైనా తినొచ్చు, తింటారు కూడా. మనం రుచిగా వండాక ఎవరైనా తినడానికి ఇష్టపడతారు కదండి. చేయటం చాలా ఈజీ. బ్యాచిలర్స్కి టైం కలిసి రావడానికి ఇది ఒకటే డిష్ చేసుకొని తినొచ్చు. తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. రుచికి రుచి, హెల్దీ కూడా. కప్పు కందిపప్పుకి కప్పున్నర గోధుమ రవ్వ వేసి 4 కప్పుల నీళ్లు పోసి 4 to 5 విజిల్స్ వచ్చేలా ఉడకనివ్వాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ముగ్గురికి సరిపోతుంది. ఇది బిసిబిళ్ళ బాస్ చేసినట్టే నేను రవ్వతో చేశాను. బరువు తగ్గాలనుకునే వాళ్లకు నేను వేసిన కూరగాయలే కాకుండా బఠానీ, సోరకాయ మీకు నచ్చినవి వేసుకొని కూరగాయ ముక్కలు ఎక్కువ వేసి చేసుకోవచ్చు. అలా తినడం వల్ల మన శరీరం మనకు తేలిగ్గా అనిపిస్తుంది. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగ, యాలకు వేసి నేను చూపిస్తున్న విధంగా ఒకటి తర్వాత ఒకటి కూరగాయలని వేసి వేయించుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసి నీళ్లు పోసి కూరగాయలని ఉడకనివ్వాలి. ఉడికాక గరం మసాలా, పలావ్ మసాలా వేసి కలిపాక గోధుమ రవ్వ, కందిపప్పు వేసి 5 minutes సిమ్ మీద మగ్గనిచ్చి దింపేయండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఇది పెడితే కడుపుకి హాయిగా ఉంటుందండి. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. వేడివేడి రవాబాద్ మీద నెయ్యి తినగలిగే వాళ్ళు వేసుకొని తింటే నేను చెబుతున్నానండి, సూపర్ ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.